మధ్యలో రాతి సింహాసనం ఉంటుంది. దానిపై గొలుసులతో బంధింపబడ్డ ఎరుపు బంగారు డ్రాగన్ రుద్ర గర్జిస్తుంది. ఎన్నో శతాబ్దాల తరువాత నువ్వేనా నా రక్త వారసుడు అని డ్రాగన్ అడుగుతుంది. వేణు కంగారుపడి వెనక్కి తగ్గుతాడు. నేనా వారసుడు? డ్రాగన్ గారు, నేను మేకల కాపరి మాత్రమే అని చెబుతాడు. రుద్ర చెబుతుంది, మేకల కాపరి కూడా యోధుడవచ్చు. నీలో అగ్ని ఉంది బాలకా. డ్రాగన్ తన పంజా వేణు ఛాతీ మీద ఉంచుతుంది. బంగారు జ్వాలలు అతని శరీరంలోకి ప్రవేశిస్తాయి. వేణు కళ్ళు కాసేపు ఎర్రగా మారి తిరిగి సాధారణంగా వస్తాయి. రుద్ర హెచ్చరిస్తుంది, ఇప్పటినుంచి నువ్వు నా శక్తి స్వామివి, కానీ జాగ్రత్త, వీరవిక్రముడు వస్తున్నాడు. అంతలో కళ్యాణగిరి కోటలో నల్ల కవచం ధరించిన వీరవిక్రముడు సింహాసనంపై కూర్చుంటాడు. అతని కళ్లలో దుష్టకాంతి మెరుస్తుంది. రుద్ర మేల్కొంటాడా? అయితే సప్తగిరి త్వరలో నా కింద వంగుతుంది అని గర్జిస్తాడు. సూర్యాస్తమయం సమయానికి వేణు గుహ బయటికి వస్తాడు. ఆకాశాన్ని చూస్తాడు. అతని వెనుక రుద్ర యొక్క భారీ నీడపడుతుంది. డ్రాగన్ గంభీర స్వరం వినిపిస్తుంది, నీ ప్రయాణం మొదలవుతుంది. సప్తాగ్ని రత్నాలు నిన్ను ఎదురుచూస్తున్నాయి.